ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మిస్ ఆర్మీ. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని అయితే మన పోలీసులు చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చు. దానికి సంబంధించే పోస్టర్ ఇది. సో నేరస్తులను కనిపెట్టే ఏఐ కళ్ళజోళ్ళు. ఏఐ కళ్ళజోళ్ళు ఏంటి, నేరస్తులను పట్టుకోవడం ఏంటి అంటే ఎస్ ఆబ్వియస్లీ టెక్నాలజీని ఎవరైతే అసభ్యకరమైన వీడియోలు చేయడానికి వాటికి యూజ్ చేస్తుండగా నిజానికి టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇలా ఉంటుంది అనే దానికి పోలీసుల నిదర్శనం అనే చెప్పాలి. అయితే ఇక్కడ మీరు చూసిన గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్, ఈ పోలీస్ పెట్టుకున్న గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఫోన్కి ఈ వైర్తో డైరెక్ట్గా ఇలా మీ ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చి మీ ఇక్కడ ముందు నిల్చుంటాను కదా, స్కాన్ చేసి 20 సెకండ్స్లోనే అసలు మీకు ఎలాంటి క్రిమినల్ హిస్టరీ ఉంది, ఏంటి, మీ బయోడేటా ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. అది కూడా ఎలా అంటే వీళ్ళ ఫోన్స్లో, పోలీసుల ఫోన్స్లలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డేటాబేస్ మొత్తం ఉంటుందన్నమాట. వాళ్ళ డేటాబేస్లో ఒక 20 సంవత్సరాల కింద ఉన్న క్రిమినల్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పటిదిప్పుడు వాళ్ళ క్రిమినల్స్ ఫొటోసే ఉంటే కొన్నిసార్లు పాత క్రిమినల్స్ అక్కడికి వచ్చి 26 జనవరి రోజు పరేడ్స్ దగ్గర కానివ్వండి, అటు నరేంద్ర మోదీ వస్తారు, ఆయనతో పాటు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలామంది ప్రజలు, ఎక్కువ మట్టుకి పిల్లలు వస్తూ ఉంటారు, పరేడ్స్ చేస్తూ ఉంటారు. మనకి దానికి సంబంధించి ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. రిపబ్లిక్ డే అంటే చాలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు. మరి అలాంటి సందర్భాలలో ఈ మధ్య కాలంలో ఢిల్లీకి 2626 అనే కోడ్తోని కొంతమంది టెర్రరిస్టులు బాంబు దాడులకు దిగబడుతున్నారు, బాంబు దాడుల కోసం ప్రయత్నిస్తున్నారు అనే వార్త తెలిసినప్పటి నుంచి దానికి సంబంధించి కంప్లీట్గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మన ఢిల్లీ కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర కంప్లీట్గా మొత్తం చెక్కింగ్, ప్రతి ఒక్క దానికి సంబంధించి డాగ్ స్క్వాడ్స్ని పిలిపించారు, బాంబ్ స్క్వాడ్స్ని పిలిపించారు. అదేవిధంగా మనకి చెక్కింగ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది పోలీసులను అక్కడ పెట్టడం కానివ్వండి, వాళ్ళందరికీ సంబంధించి సెక్యూరిటీ పరంగా బాడీ గార్డ్స్ని, అదేవిధంగా ఆర్మీ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీని వాడడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్లో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డేటాబేస్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న క్రిమినల్స్కి సంబంధించిన డేటాబేస్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళి నిల్చున్న వెంటనే స్కాన్ చేస్తుంది, మీ ఫేస్ని స్కాన్ చేసి ఈయనకి సంబంధించి క్రిమినల్ హిస్టరీ ఉందా లేదా అనేది గ్రీన్ అండ్ రెడ్ లైట్తోని తెలిసిపోతుంది. సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అలా అనుకోండి. సో ఇక్కడ మీకు గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, సో మీరు చూసిన వెంటనే ఆ వ్యక్తిని స్కాన్ చేసిన వెంటనే గ్రీన్ బాక్స్లో ఆయనకి టిక్ మార్క్ వస్తుంది. అయితే ఆయనకి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదు అని అర్థం. లేదు బై మిస్టేక్ ఆయనకి రెడ్ మార్క్ వచ్చింది అనుకోండి, చిన్న చిన్న కేసులు ఉన్నా కూడా, అంటే తీవ్రవాదులనే కాదు, కొన్నిసార్లు చిన్న చిన్న కేసెస్కి సంబంధించి ఉన్న వాళ్ళని కూడా, అదేవిధంగా టెర్రరిస్టులని కూడా, అందరినీ కూడా అది రెడ్ మార్క్గా చూపిస్తుంది. వాళ్ళకి సంబంధించి పక్కకు తీసుకువెళ్ళి అసలు నువ్వేం చేసావు, ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అక్కడికక్కడే ఇంకా ఫర్దర్గా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం స్పాట్లోనే అక్కడి నుంచి పంపించడం, లేకపోతే జైల్లో వేయడం అయితే అక్కడికక్కడే జరగబోతుందని అయితే తెలుస్తున్న వార్త. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఏదైతే 2626 అనే కోడ్ వచ్చిందో దాన్ని అరికట్టవచ్చు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు అవేర్నెస్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఇవన్నిటికీ సంబంధించి కూడా కంప్లీట్గా అక్కడ ముందు పోయిన ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఇంకెక్కువగా బందోబస్తు చేస్తున్నారు. నిన్న ఒక 2 స్కూళ్ళకు అప్రాక్సిమేట్లీ ఒక 40 స్కూళ్ళ వరకు వచ్చింది. కానీ ఒక 2 నుంచి 3 స్కూళ్ళు అహ్మదాబాద్లో, అదేవిధంగా ఢిల్లీలో, నోయిడాలో, ఈ ప్లేసెస్లో ఎగ్జాక్ట్గా వాళ్ళని మీ స్కూల్లో మేము బాంబు పెట్టామని చెప్పడము, దాని తర్వాత బాంబ్ స్క్వాడ్స్ వచ్చి దాన్ని వెతకడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇక టెంపుల్స్లలో కూడా కొన్ని ఏరియాస్లోని టెంపుల్స్కి సంబంధించి కూడా అక్కడ మీ టెంపుల్స్లో బాంబ్స్ పెట్టామని, లేకపోతే బాంబు దాడి చేస్తాము అని చెప్పేసి ఇలా చెప్పడము, ఆ మెసేజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. 26 జనవరి కంటే ముందు ఇలాంటి మెసేజెస్ రావడంతో ప్రజెంట్ అక్కడైతే కొంచెం స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తూ ఉన్నారు. కొత్త ఎవరైనా వెహికల్స్ వచ్చినా వాటన్నిటిని ఆపి మరీ చెకింగ్స్ చేయడము. ఈ మధ్య కాలంలో ఒక దగ్గర ఆర్డిఎక్స్ ఎక్కువగా దొరికింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి వచ్చే వెహికల్స్ ఏదైతే బార్డర్స్ దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయో వాటన్నిటిని తనిఖీలు చేయడము, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆధార్ ప్రూఫ్స్ తీసుకొని అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా కనుక్కుంటూ ఉన్నారు. అదేవిధంగా నైట్ టైమ్స్లో ఢిల్లీ ఓవరాల్గా మొత్తం పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే నైట్ టైమ్స్లోనే వీళ్ళందరూ బయటకు వచ్చి మీటింగ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని
ప్రజెంట్ అయితే ఈ ఏఐ గ్లాసెస్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఏఐ గ్లాసెస్ వల్ల ఖచ్చితంగా బెనిఫిటే ఉంటుంది. సో నిజంగానే ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి అంటే ఏఐ విషయాలకు సంబంధించి మనం ఎలాంటి వాటికి వాడుతున్నాం, మార్ఫింగ్లు చేయడానికి, హీరోయిన్ల విషయాలకు సంబంధించి వాళ్ళ డ్రెస్సులు తీసేయడము అవన్నీ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ కాకుండా ప్రజెంట్ ఏఐ టెక్నాలజీని మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్ కోసమే యూజ్ చేస్తున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తే ఫర్దర్ జనరేషన్స్కి మనం ఒక మంచి చెప్పిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా అటు ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే, అటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్కైలో మనకి, అదే కాకుండా ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళ ఫైటర్ జెట్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి పక్షులు ఏవి అడ్డంగా రాకూడదని చెప్పేసి ఈగల్స్కి సంబంధించి 1275 కేజీస్కి సంబంధించిన మీట్ ఏదైతే ఉందో అది కూడా పెట్టడం జరిగింది. ఇక మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు స్కూల్స్లకి హాలిడేస్ ఇవ్వడము, కొన్ని స్కూల్స్లలో ఈ బాంబు దాడులకు తెలిసినప్పటి నుంచి 3 to 4 days వరకు, అంటే ఇవాళ రేపు అండ్ మండే రోజు ఆబ్వియస్లీ హాలిడే ఉంటుంది, అలా హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీ అయితే ప్రజెంట్ కంప్లీట్లీ హై అలర్ట్లో ఉందని చెప్పాలి. అంటే ఇది వింటూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే, అంటే ఢిల్లీలో ఏదో పకడ్బందీగా ప్లాన్ చేయాలనే చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని స్టిక్కర్స్ పెట్టడం జరిగింది. ఈ తీవ్రవాదులు మీకు ఎక్కడైనా కనిపించినా, వీళ్ళు మీకు ఎక్కడైనా కనిపించిన వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఫొటోస్ అన్నిటినీ కూడా ఢిల్లీ వ్యాప్తంగా కొన్ని ఫొటోస్ని డిస్ప్లే చేశారు. ఆ ఫొటోస్ అన్నీ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా వీళ్ళలో మీకు ఎవరైనా కనిపిస్తే కింద ఇచ్చిన నంబర్కి ఫోన్ చేయండి. వీళ్ళని మీకు ఏమైనా ఇన్ కేస్ డౌట్ వచ్చినా, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని మీకు డౌట్ అనిపించినా కూడా, లేదు అంటే ఢిల్లీలోని కొన్ని ప్లేసెస్లలో రీసెంట్గా ఒక కార్కి సంబంధించి బ్లాస్ట్ అవ్వడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పేసి కార్స్లలో తనిఖీలు చేస్తున్నారు. అంటే ఢిల్లీ మొత్తం చూసుకుంటే కంప్లీట్గా ఎట్లా ఉందంటే అటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు, అటు సైనికులు రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా అక్కడికి వచ్చే ఏదైతే ఆర్ట్ ఫార్మేషన్కి సంబంధించిన డాన్సర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా డాన్స్ ఫామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇటు సెక్యూరిటీ పరంగా వీళ్ళు చూసుకున్నారు, ఏఐ టెక్నాలజీ పరంగా ఇటు పోలీసులు చూస్తున్నారు. ఓవరాల్గా ఇన్ని జరుగుతున్న క్రమంలో అటు సెక్యూరిటీయే కాకుండా జనాలకి సంబంధించి కూడా కంప్లీట్గా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీ గ్లాసెస్ ఈసారి ఖచ్చితంగా బెనిఫిట్ చేస్తాయని చెప్పేసి అనుకున్నాను. సో ఇది వాళ్ళ వీడియో. దీనికి సంబంధించి ఫర్దర్గా మీరేమనుకో ఖచ్చితంగా కమెంట్ చేయండి.